గత 15 ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యం వల్లే పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ అభివృద్ధిలో తీవ్రంగా వెనుకబడిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద అంబర్పేట్ 52వ డివిజన్ పరిధిలో 13 కోట్ల రూపాయలతో మంజూరైన పలు రహదారుల నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీవాసులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే మల్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 15 ఏళ్ల క్రితం ఆదర్శ గ్రామంగా ఉన్న పెద్ద అంబర్పేట్ను గత పాలకులు అస్తవ్యస్తం చేశారని, అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం వసూళ్లకే పరిమితమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి సహకారంతో పెండింగ్ పనులపై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగానే పెద్ద అంబర్పేట్ పాత జాతీయ రహదారితో పాటు పెద్ద అంబర్పేట్ నుంచి మునగనూరు, పెద్ద అంబర్పేట్ నుంచి కవాడిపల్లి వరకు వేసే 3 ప్రధాన రహదారులకు 13 కోట్ల రూపాయలు మంజూరు చేయించామన్నారు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో ఈ నిధులు తీసుకొచ్చి నేడు పనులు ప్రారంభించినట్లు ఆయన వివరించారు. పెద్దంబర్పేట గ్రామం ఇక్కడ ఎప్పుడో ఉండేటువంటి నేషనల్ హైవే, నేషనల్ హైవే, పాత నేషనల్ హైవేను ఊరు బయట నుంచి పోయినాక దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. గడిచిన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి ఈ రోడ్డు వేసినాం. మళ్ళా ఇప్పటి వరకు ఎవడు పట్టించుకునే నాదుడే లేడు. మేము చాలా రోజుల సంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రామ్రెడ్డి చైర్మన్గా ఉండి అందరూ వెంటబడి చేయించుకున్నటువంటి పనులు ఇవి. అంబర్పేట్ ఓల్డ్ విలేజ్ నేషనల్ హైవే, అంబర్పేట్ టు మునగనూర్ రోడ్, అదేవిధంగా అంబర్పేట్ టు కవాడిపల్లి వరకు ఈ 3 రోడ్లు 13 కోట్ల రూపాయలతోని మంజూరు ఇప్పించినటువంటి రోడ్లను కొంత మాకు కూడా ఇబ్బంది జరిగినా మేము తప్పకుండా అది క్లియర్ చేయించి ఇది చెయ్యాలనే ఒక పట్టుదలతోని ఈరోజు ఇది ఫౌండేషన్ వేసుకున్నాం. ఇక్కడ ఉన్న సమస్యలు గడిచిన 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడేసినా గొంగడి అక్కడే, ఎవ్వడు పని చేయలే. ఈ ప్రాంతంలో ఎక్కడన్నా వస్తే వసూళ్లు చేసుకొని తినిపోయినటువంటి దరిద్రులు ఉండి ఇక్కడ అభివృద్ధి జరగలే. ఇప్పుడు చాలా కాలనీలలో ఇంకా రోడ్డు లేవు, డ్రైనేజ్ లేదు, ఇక్కడ ఉండే మంచినీటి వ్యవస్థ సరిగ్గా లేదు, ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు. ఇవన్నీ ఒక్కొక్కటిగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, ఇంకా చేయవలసిందే ఎక్కువగా ఉంది. 15 సంవత్సరాల కంటే ముందు పెద్దంబర్పేట మున్సిపల్ ఈ గ్రామం అప్పుడు ఇది ఒక ఆదర్శ గ్రామం, ఇప్పుడు అభివృద్ధి లేని గ్రామం. మేము ఎన్ని చెప్పినా తక్కువే. ఇక్కడ ఏమి చేసినా ఒకప్పుడు హయాత్ నగర్ మండలం ఇది. ఈ మండలంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగేది. ఈ 15 సంవత్సరాల మధ్యలో నేను లేను, 10 సంవత్సరాలు మా ప్రభుత్వం కూడా లేదు. మొత్తం అస్తవ్యస్తం చేసిండ్రు, రాజకీయాలు మాట్లాడుతుంటారు. ఈ సన్నాసులకు ఏమన్నా బుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఈ రోడ్లు ఎప్పుడో వేసేవాళ్ళు. ఎన్ని వీలైతే అన్ని మీ కాలనీలలో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్ల సిస్టమ్ కానీ చేయడానికే మేము ఇప్పటికే మంజూరైనటువంటిది కాకుండా మొన్ననే ఇంకొక 100 కోట్ల రూపాయలు పెద్దంబర్పేట మున్సిపాలిటీకి నిధుల కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినా ఆ 100 కోట్లు కూడా తెచ్చిచ్చే బాధ్యత నాది. ఆ 100 కోట్లు ఇప్పుడున్న శాంక్షన్ ఉన్న డబ్బులు అయితే చాలా మట్టుకు రోడ్లన్నీ కూడా 100-70-80% అయిపోతాయి. ఇళ్ళున్న ప్రతి కాలనీలో అయిపోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. తప్పకుండా అభివృద్ధి లక్ష్యం, మా అభివృద్ధి మాకు ధ్యేయం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో
పెద్దంబర్పేట పాత మున్సిపాలిటీ ఏదుందో 100కి 100 వాళ్ళు అభివృద్ధి చేసే బాధ్యత నాది. వెనక లేట్ అయినా ఎంతైనా ప్రతి కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఎట్టి పరిస్థితిలో నేను ఉండుంటే ఈ పాటికి అద్దంలాగా చేసేవాడిని. నేను లేను కాబట్టి అభివృద్ధి జరగలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఇంకా ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు చేయంగా మిగిలింది కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి చేసే కార్యక్రమం మా వంతుగా తీసుకుంటామని చెప్పి తెలియపరుచుకుంటూ